హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మా పాపకి ఒంట్లో చాలా హెల్త్ బాగలేదన్నమాట. అండ్ జ్వరం వల్ల మేము ఈరోజు మార్నింగ్ వెళ్ళాం మెడికల్కి, తగ్గలేదు. మళ్ళీ మొత్తం తగ్గలేదని ఈవినింగ్కి మళ్ళీ వెళ్ళాం, అయినా తగ్గలేదు. చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ నైట్ 9 o'clock చాలా ఎక్కువ జ్వరం వచ్చేసిందని మళ్ళీ మేము వెళ్ళాం ఎమర్జెన్సీ వాడుకొని మా పాపకైతే చూపించాం. అండ్ ఈరోజు అయితే డే మొత్తం మెడికల్లోనే రోజు గడిచిపోయింది. చాలా టెన్షన్గా ఉన్నాను. 5 days అయిపోయింది మా పాపకి జ్వరం తగ్గడం లేదు. ఏం చేద్దాం, అందుకే ఈరోజు నైట్ 9 o'clockకి మేము మా ఊరు నుంచి బయలుదేరాం. మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చింది. అండ్ మెడికల్లో అడ్మిట్ చేద్దామన్నారు. మేమైనా మా ఊరు పక్కనే అడ్మిట్ చేయకండి, మేము ఏమైనా అవుతే మేము వస్తాం అని చెప్పాను అనమాట. అందుకే అడ్మిట్ అవ్వలేదు, ఇంటికి వచ్చేసాం. అండ్ కొంచెం జ్వరం అయితే తగ్గింది. అండ్ ఎమర్జెన్సీలో వెళ్తే చాలా బాగా చూస్తున్నారు. అనమాట ఈరోజు బ్లాగ్ ఇదేనండి. అండ్ ఎందుకు ఎక్కడికి వెళ్ళామని మళ్ళీ కామెంట్ చేస్తారు కాబట్టి నేను ఒక వీడియోలో చెప్పేస్తున్నాను. అండ్ అలాగే ఈరోజు మెడికల్కి వెళ్ళాం కదా, అక్కడ మేము చాలా టెన్షన్ అయిపోయాము. మా అమ్మకు కూడా హెల్త్ బాగలేదు. తనకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పగానే తన కోసం కూడా టెస్ట్లు గట్రా చేసాం. మా అమ్మ చూడండి, తనకి బ్లడ్ టెస్ట్ అంటే ఎంత భయమో, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా అంత కంగారు పడుతుంది. అండ్ మా పాపకి అమ్మకి ఇద్దరికి ఒకేసారి బాగలేదు. సో ఇద్దరికి పట్టుకొని ఒకేసారి మేమైతే మెడికల్కి వెళ్ళిపోయాం. ఫైనల్లీ అందరు హెల్త్ బాగుంది దేవుడి దయ వల్ల. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు తల థ్యాంక్ యూ. అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. Itu tuh coba lihat di preskripsi sama lihat di